హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో విఎస్ పాణిగారు రాసిన హాస్య కథాకావ్యం దొందు దొందే నా మాటల్లో. ధైర్యం చేసి మీతో ఫోన్లో మాట్లాడాలని ఉంది అడిగేశాడు. రియాక్షన్ ఎలా ఉంటుందో అని కొద్దిగా ఆందోళన పడ్డాడు. అయ్యో నాకు కూడా, కానీ నా అంతట నేను ఎలా చొరవ తీసుకుంటానో, ఆడపిల్లని కదా. అటువంటి సందేశం రాగానే తన ఆందోళన హుష్ కాకి, మీ కథ అద్భుతం, మీరు కథలో చెప్పినట్లుగానే నా జీవితంలో జరిగింది, మీరింకా చాలా కథలు రాయాలి. సునంద, నెల్లూరు. మెసేజ్ని ఎన్నిసార్లు చదివాడో లెక్కే లేదు శశికిరణ్. ఆ వర్ధమాన రచయిత పెదవులపై నవ్వు విరిసింది. మీ అభిమానంకి కృతజ్ఞతలు, క్లుప్తంగా జవాబిచ్చాడు. ఎక్కువ స్పందిస్తే డిగ్నిటీ ఉండదని. మళ్ళీ ఏదైనా సందేశం వస్తుందని చూశాడు, కానీ వెంటనే రాలేదు. కొద్దిగా ఆశాభంగం కలిగింది. రాత్రి 9:30 దాటిన తర్వాత టింగ్ మన మెసేజ్ అలర్ట్ రాగానే దిగ్గును ఫోన్ అందుకున్నాడు. సునంద నుండే. మీరు నాతో స్నేహం చేస్తారా? మనసు ఒక్కసారిగా విహంగమైంది. అమ్మాయి అడిగితే కాదనేవాడుంటాడా? ఫోన్ చేద్దామనుకున్నాడు, కానీ అంత రాత్రి వేళ బాగుండదేమో అని ఆలోచనలో విరమించుకున్నాడు. నేను కూడా మీతో స్నేహం చేయటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను, రిప్లై ఇచ్చాడు. వాట్సాప్ నెంబర్ ఉంటే పంపమని మరో మెసేజ్. వెంటనే పంపాడు. గోడ కొట్టిన బంతిలా బదులు వచ్చింది. 2 రోజుల్లో వాట్సాప్ సాక్షిగా ఇద్దరి మధ్య నిర్విరామంగా కొన్ని వందల ఆలోచనలు అటు ఇటు ప్రయాణం చేశాయి. వీడియోలు, కొటేషన్లు, జోకులు, వ్యక్తిగత వివరాలు సైతం ఒకరినొకరు పంపుకున్నారు. అనుబంధం పెరిగింది. సునంద ప్రొఫైల్ ఫోటో చాలా అందంగా ఉంది. బయట ఇంకెంత అందంగా ఉంటుందో, ఆమెను కలుసుకునే భాగ్యం ఎప్పుడు లభిస్తుందో. శశికిరణ్ ధ్యాసంతా సునంద మీదే. శశికిరణ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆ నవ్వు ఎంత మ్యాన్లీగా ఉంది. సునంద ఆలోచనలు ఇవి. అప్పటి వరకు కేవలం సందేశాలతో కాలం గడిపారు. అది కాస్త బోరు కొట్టేసింది. ఒకరోజు ధైర్యం చేసి మీతో ఫోన్లో మాట్లాడాలనుంది అడిగేశాడు. రియాక్షన్ ఎలా ఉంటుందో అని కొద్దిగా ఆందోళన పడ్డాడు. అయ్యో నాకు కూడా, కానీ నా అంతటా నేను ఎలా చొరవ తీసుకుంటానో, ఆడపిల్లని కదా. అటువంటి సందేశం రాగానే తన ఆందోళన హుష్ కాకి, ఇద్దరి మధ్య ఉన్న గట్టు తెగిపోయి మాటల వరద ప్రవహించింది. ఫేస్బుక్లో సునంద నెల్లూరు పేరు టైప్ చేసి సెర్చ్ చేశాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఆమెకి 24 ఏళ్ళైతే తనకు 28. మనసులోనే తృప్తిపడ్డాడు. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఏవీ లభించలేదు. అక్కడ సునంద కూడా శశికిరణ్ చేసిన పనే చేసి అతన్ని గురించిన సమాచారం తెలుసుకుంది. శశికిరణ్ ఫోటోలు ఫేస్బుక్ పేజీలు లభించలేదు. వీడియో చాట్ చేద్దామన్నా శశికిరణ్ ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరించింది. దాంతో ఆమెపై గౌరవం, ఆరాధనా భావం ఎక్కువైపోయింది. ఒకరోజు గడిచింది. ఇలా ఎంతకాలం అనే ఆలోచన కుమ్మరి పురుగులా తొలచడం మొదలైంది. సునందతో ఏర్పడ్డ సాన్నిహిత్యంతో నెల్లూరుకి వచ్చి నిన్ను కలవాలనుకుంటున్నాను నేరుగా అడిగాడు. అటువైపు నుండి వెంటనే అంగీకారం రాలేదు. నేను రేపు చెప్తాను ముక్తసరిగా అంది. అనవసరంగా అడిగి ఆమెను బాధపెట్టానేమో. ఆ రోజంతా మదనపడ్డాడు. మర్నాడు ఉదయం 7 గంటలకి ఫోన్ వచ్చింది. ఎప్పుడొస్తారు? సునంద అడగగానే శశికిరణ్కి ఎగిరి గంతేయాలనిపించింది. స్త్రీ మనసు తెలుసుకోవటం చాలా కష్టం అని పెద్దలు అందుకే అంటారు అనుకుని వచ్చే ఆదివారం కృష్ణా ట్రైన్లో వస్తాను, ముందే ఆలోచించి పెట్టుకున్న సమాధానం చెప్పాడు. సరే, స్టేషన్ వద్ద ఎదురు చూస్తూ ఉంటాను అని పెట్టేసింది. మనసు గాలిలో తేలిపోతున్నట్లు ఫీల్ అయ్యాడు. ఆదివారం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. ఇంకొద్దిసేపట్లో నెల్లూరు వస్తుందనగానే మనసంతా అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యింది. కనపడగానే ఎలా విష్ చేయాలి, ఏం మాట్లాడాలి? షేక్ హ్యాండ్ ఇస్తే బాగుంటుందా, బాగుండదా? చేతిలో బ్యాగ్ ఉంటుందా, చీరలో లేదా పంజాబీ డ్రెస్లో వస్తుందా? రకరకాలైన సందేహాలు. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. హూందాగా బయటికి వచ్చాడు. సునంద ఎంట్రన్స్ వద్ద ఉందేమోనని చూశాడు. ఆమె స్టేషన్ బయట వెయిట్ చేస్తానన్నది గుర్తొచ్చింది. తనదైన బాణీలో తెలుగు సినిమా హీరోలా తల విదిలించి చిన్నగా హమ్ చేస్తూ స్టేషన్ వెలుపలికి వచ్చాడు. బయట చాలామంది తమ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో సునంద ఎక్కడుంది? సునిశితంగా పరిశీలించాడు. కొద్ది దూరంలో చాలా బొద్దుగా కొబ్బరి బోండా లాంటి ఒక అమ్మాయి ఎవరికోసమో ఎదురు చూస్తూ, ఛా, ఆమె సునంద ఎలా అవుతుంది అనుకుంటూనే ఫోన్ కలిపాడు. ఆ అమ్మాయి తన చేతిలో మోగుతున్న ఫోన్ని తీసి చూస్తూ తలెత్తి శశికిరణ్ వైపు దృష్టి సారించి పోల్చుకుంది.
ఇంత పీలగా రివటల వెదురు బొంగులా గాలొస్తే కొట్టుకుపోయేలాగా ఇతను శశికిరణ ఆముదం తాగిన ముఖంతో ఆమ. మొత్తానికి కలుసుకోవాల్సిన వ్యక్తులు వారే అనే కఠోర వాస్తవం మాత్రం ఇద్దరికీ అర్థమైంది. టెలిఫోన్ స్నేహాలు ఇలాగే ఉంటాయేమో కదా. మీ అభిప్రాయాన్ని ఒకసారి కమెంట్ చేయండి. మన కథా కాలక్షేపం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.